కూటమి ప్రభుత్వం ఏపీలో నూతన ఉచిత విధానాన్ని తీసుకురాబోతోంది. ఉచితంగా ఇసుక అందిస్తామని సీఎం ప్రకటించడంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరక్క ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు భవన నిర్మాణ కార్మికులు అంటున్నారు. ఏపీలో నూతన ఇసుక విధానంపై ఒంగోలులో పబ్లిక్ ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి జయరాం అందిస్తారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానంతో చాలామంది కూడా అయితే పబ్లిక్ అయితే సఫర్ అయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కొంతమంది భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఈ నూతన ఇసుక విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఏంటి? ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక వరంలాగా భావిస్తూ ఉన్నాను సార్. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కాడో ఆ రోజున నిరుపేదలు ఎవరైతే చేతి వృత్తి పనులు చేసుకుని ఉన్నారో భవన కార్మిక నిర్మాణం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి సార్. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం పని చేసుకుని బతికేవాళ్ళు. నువ్వు ఇసుక విధానాన్ని అడ్డగోలుగా దారుణంగా ఇసుక అందుబాటులో లేని విధంగా ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఈ భవనాలు కట్టేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా పరిశ్రమలు కట్టేవాళ్ళు కానీ లేదా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఇసుక కొనలేక ఈ రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో వాళ్ళు ఎటువంటి ఇది చేయలేక ఈ భవన కార్మిక నిర్మాణం అయితే దరిదాపు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇల్లు గడవని పరిస్థితులు అలవటించారండి. ప్రత్యేకంగా ఎంతోమంది అందులో నిర్మాణం చేసేవాళ్ళు అంటే బిల్డింగ్ దగ్గర పనిచేసే మేస్త్రులు కానీ అందరూ కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు మనకి. వాళ్ళందరూ కూడా చెప్పి వాపోతే అసలు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అట్లాగే ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఈ అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు కూడా కట్టలేని పరిస్థితులు, అట్లాగే పరిశ్రమలు ఏదైనా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో చేయాలని ఇసుకే దొరకని ఊళ్ళో మనం ఏం చేస్తామని చెప్పి అన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే 10 మంది పేదలకి ఎవరైతే కొన్ని లక్షల మంది భవన కార్మిక నిర్మాణం అయితే వాళ్ళైతేనేమి లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే పరిశ్రమలు కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్లు కానీ ఏదైనా కట్టి కొద్దిగా ఉపాధి కల్పించే వాళ్ళు కాంట్రాక్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో బిల్డర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ వ్యాపార రంగంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చేసుకునేదానికి కూడా వెసులుబాటు కలగటం. ముందు అటన్నిటికంటే కూడా నిరుపేదవాడు ఎవరైతే ఉన్నారో ఈ భవన కార్మిక నిర్మాణం ఈ ఇసుక మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈరోజు పని దొరికి 10 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అట్లా గతంలో ఇసుక దోపిడీ చేసి వాళ్ళకి ఏదో 10,000 వేస్తా 5,000 వేస్తా అంటే నిజంగా అది నీచాతి నీచం. ఎందుకంటే చేతి దగ్గర అన్నం దగ్గర నోటి దగ్గర కూడి తీసేసేసి వాళ్ళకి 10,000 5,000 వేసి వాళ్ళకి కనీసం చేతి పనులు చేసుకునే వాళ్ళు సార్ సహజంగా ఎవరికైనా కానీ కాస్త మద్యం అలవాటు ఉంటుంది. సాయంత్రానికి వాళ్ళు ఏదో ఒకటి కొద్దిగా ఒళ్ళు నొప్పులు గిన్నె నొప్పులు కొద్దిగా దాన్ని కూడా దారుణంగా నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి నిజంగా వాళ్ళకి 500 600 సంపాదిస్తే 400 దోపిడీ చేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే వాళ్ళ ప్రజలు తీర్పు చెప్పారు. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇవాళ ఆయన ఎటువంటి మంచి నిర్ణయాలు వాళ్ళ పేదలకి పెన్షన్ కానీ అట్లాగే వాళ్ళ ఇసుక కూడా ఇవన్నీ తీసుకోవటం నెంబర్ 1. అట్లాగే ఉమ్మడి కుటుంబంలో ఇటు మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అటు బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కలకాలం పాటు ఈ రాష్ట్రానికి మంచి జరగాలని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. సార్ మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో ఈ ఇసుక విధానంతో మీరు ఎటువంటి ఇబ్బంది పడినారేంటి? చాలా ఇబ్బంది పడ్డారండి. గత ప్రభుత్వంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేని పరిస్థితి. అపార్ట్మెంట్ కొనుక్కొని చిన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయి పనులు లేక ఒక కరెంటు పని కానివ్వండి ఒక ఇల్లు కట్టే బేల్దారి మేస్త్రికి కానివ్వండి పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఇసుక రిలీజ్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడి చాలా మందికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు ఈ ఇసుకని మన ప్రభుత్వం వచ్చినాక ఫ్రీగా వదిలేద్దామని చెప్పారు. అలాగే చెప్పిన మాటను వదిలిపెట్టినందుకు ముందుగా వారికి మా ప్రకాశం జిల్లా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాబట్టి ఇక నుంచి అయినా జనం అందరూ మంచి ఇల్లు కట్టుకొని మంచి బాగుండాలని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాం. సరే మీరు చెప్పండి, ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఏంటి, మీరు ఎలా స్వాగతిస్తున్నారు? 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటి నుంచి నిన్నటి వరకు కూడా ఈ ఇసుక విధానం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా గళమెత్తిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నవంబర్ 3, 2019 వైజాగ్లో మార్చ్ చేశాడండి కొన్ని లక్షల మందితోటి. ఇంతవరకు దేశంలోనే అటువంటి మార్చ్ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే కేవలం 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఆ రోజున బయటపడింది.
ఆ రోజున చెప్పాడు భవన నిర్మాణ కార్మికుల కోసం కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ ఉచిత ఇసుక. ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏర్పడిన కొద్ది రోజులకే మొదట్లోనే నెల రోజుల్లోపే ఈ ఫ్రీ ఇసుక తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాధినేతలైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులు అనేది ఒకళ్ళు కాదండి, దీని మీద ఆధారపడి ఎంతోమంది వ్యాపారస్తులు, ఎంతోమంది సామూహిక వర్కర్లు ఉంటారండి. ఒక భవన నిర్మాణ కార్మిక రంగం తీసుకుంటే దాంట్లో ఒక బేల్దారి పని దగ్గర నుంచి బేల్దారి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, టైల్స్ వేసేవాళ్ళు, అదేవిధంగా ఎంతోమంది ఈ భవన నిర్మాణ కార్మిక రంగం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో కృతజ్ఞతతో ఉన్నారండి ఈ గవర్నమెంట్ పట్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఫ్రీ ఇసుక చేసినందుకు. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, ఒక తాపి మేస్త్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఈ ఏపీలో ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక విధానాన్ని కూడా ఫ్రీగా కూడా ఇచ్చే విధానం ప్రశ్న కనపడుతుంది. మీరు ఎలా చూస్తారండి? నేను టాప్ మేస్త్రిని. గత ప్రభుత్వంలో ఇసుక వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. పనులు లేవు, కూలీలు కానీ వాటికి కానీ దేనికైనా బాగా ఇబ్బంది పడి బాగా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఇసుక వదులుతా అంటే మనశాంతిగా ఉంది, బాగుంది. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత. ఇది మొత్తానికి ఏపీలో నూతన ఇసుక విధానం ఇటు అమల్లోకి రావడంతో ఇటు ఒంగోలులోని ఇటు పబ్లిక్తో పాటు ఇటు తాపి మేస్త్రీలు, ఇటు భవనాన్ని నిర్మాణ కార్మికులు అయితే చాలా సంతోషాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఇటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు.